క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సకల ఆత్మల ప్రార్థన స్మరణలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. రెవరెండ్ ఫాదర్ ఏనువ సెబాస్టియన్ రెడ్డి ఆత్మవిశ్రాంతి కొరకు బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ రెడ్డి కుటుంబ సభ్యులు. బోయపాటి జోజిరెడ్డి నక్షత్రమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ రెడ్డి కుటుంబ సభ్యులు. ఎన్ఎల్ సుందరరాజన్ ఆత్మవిశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు. భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు. ఆమ్రోస్ మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాష్ రావు, ప్రసాద్ రావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ, ఫాదర్ శౌరి, ప్రభాకర్ ఆత్మల విశ్రాంతి కొరకు పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు. చిన్నప్ప, జయరాజు, కిరణ్ కుమార్, పార్వతి ఆత్మల కొరకు అరుణ కుటుంబ సభ్యులు. హరియట్, డొమినిక్, హృదయనాథ్, విజయ, అమల్ నాథన్, కెనిల్ ఫ్రాన్సిస్ ఆత్మల విశ్రాంతి కొరకు అమృత మేరీ కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలను కూడా సమర్పిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిద్దాం. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువ మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారము దయచేయండి. ఉత్తరించు స్థలములోని ఆత్మలు తమ పాపముల కొరకు పొందవలసిన అనిత్య శిక్షలను తొలగింపవలెనని దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఆ ఆత్మలు తమ అప్పును తీర్చి మోక్ష భాగ్యమును చేర్చినట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు వేడుదల చేత ఆ ఆత్మలు మోక్ష భాగ్యము పొందినట్లుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. గురువులు చేయు పూజ వలన వచ్చు మితిలేని ఫలముల చేత ఆ ఆత్మలు మోక్షము ప్రవేశించునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. పితా పుత్రుల దీర్ఘదర్శులను ఆ ఆత్మలను మీ సముఖములో ఒప్పగించినట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. అపోస్తులను, వేద సాక్షులను ఆ ఆత్మలను మీ సన్నిధికి తీసుకుపోవునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. స్తుతియులను, కన్యకలను ఆ ఆత్మలను సింహాసనము మీద కూర్చుండబెట్టునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ఈ లోకములో వారలు ఉత్తరించకపోయినందువలన వచ్చిన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలములో నుండి ఉత్తరింప పాప రుణము తీరు పర్యంతరము నిల్వవలసిన కఠినమైన స్థలములో నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. ఈ లోకంలోని కష్టముల కన్నా ఎక్కువైన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల పాపములు మన్నించుటలో మీరు చూపెడు మట్టులేని కృపా కటాక్షము చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. స్లీవ మీద మీరు పొందిన మరణము చేత వచ్చిన మితిలేని ఫలములను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సమాధిలో నుండి సజీవులై లేచుట వలన మీరు మోక్షపు వాకిలిని తెరిచిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీరు పాతాళమునకు దిగి అచ్చటి పుణ్యాత్ములకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మరణము జయించి పరలోకమును వేయించేయినప్పుడు శిష్యులకు స్థలమును అమర్చుబోచున్నానని మీరు చెప్పిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు నోయని జల ప్రణయము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు పుణ్యాత్ముడైన జోబును సకల బాధల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు జూదులను ఈజిప్టు దాసత్వము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు దీర్ఘదర్శి అయిన దానియేలును సింహముల బోను నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు పునీత రాయప్పను చెరసాల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి.
సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా, మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా, మా మీద దయగానుండండి స్వామి. ఏలిన వారా, ముగింపు లేని సుఖమును మృతులైన సకల క్రీస్తువులకు దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. ప్రార్థించుదము. సకల విశ్వాసుల సృష్టికర్తయ్యను రక్షకుడునైన సర్వేశ్వర, మీ దాసులు చేసిన పాపముల కొరకు పొందవలసిన శిక్షను తొలగించండి. వారలు ఎప్పుడునూ ఆశించిన మన్నింపును మా భక్తిగల జపముల చేత పొందినట్టులా చేయనవదరించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ సదాకాలము జీవించుచు రాజ్య పరిపాలన చేసెడు యేసుక్రీస్తుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని దయచేయండి. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయచేత సమాధానమునందు నెమ్మది పొందుదురుగాక. ఆమేన్. ఇది పూజా సమయం, మనకు సగిన భయం. ఇది పూజా సమయం, మనకు సగిన భయం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసుకు సేదదీచు సమయమిదే. మన మనసుకు సేదదీచు సమయమిదే. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకు సగిన భయం. పరిపూర్ణతతో ప్రభువు సగిన బలి. పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభువు సగిన బలి. పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి యందే కలదు దైవ బలం. ఇది మనకు జన్మ ఫలం. ఈ బలి యందే కలదు దైవ బలం. ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకు సగిన భయం. ఈనాటి పూజా బలిలో ప్రత్యేకంగా ఈ క్రింది ఉద్దేశాల కోసము ప్రార్థించుదము. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ నిధిదాతలు ఫాదర్ రాపర్తి పుండి వరప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా వీరికి దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలని కోరుతూ లగిశెట్టి వనజ సాగర్ కుటుంబ సభ్యులు అమెరికా నుండి సమర్పిస్తున్నారు.
ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ వీరమాచినేని రంగనాథ్, డాక్టర్ అనుపమా చౌదరి గారి కుమార్తె కీర్తిశేషులు వీరమాచినేని శిల్ప ఆదిత్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వి శృతి ఆదిత్య, తాతినేని కృష్ణ చైతన్య, తాతినేని క్రిష్, తాతినేని మైర కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కరీంనగర్ విచారణ పెంటారెడ్డి జోసఫ్ స్పందన కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ జోసఫ్ పీటర్ ఎస్డిఎస్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని సేవలో మరింతగా బలపడాలని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం పనిగిరి విచారణ ఏరువా నిల్బ్ర గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తును, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాలను కూడా భగవంతునికి సమర్పించి దీవించమని ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. వీరి పలుకులు కేవలం ముఖస్థుతి మాత్రమే. వీరి మాటలు కేవలం బొంకులు, నమ్మదగినవి కావు. వీరి హృదయాలు ప్రభుపైన లగ్నం చేయబడలేదు. వీరు నిబంధనలను పాటించలేదు. అయినా కానీ దేవుడు వీరిపైన కరుణను చూపి తన కోపమును ఆయన వీరిపైన చూపించి వీరిని శిక్షించలేదు. అందుకే వాక్యం చెబుతుంది 86వ కీర్తనలో, దేవుడు దయామయుడు, కరుణామయుడు, జాలి గలవాడు, సహనం గలవాడు, తొందరగా కోప్పడువాడు కాడు, విశ్వసనీయుడు. ఈ పలుకుల్ని ఆనాడు ఆ ప్రజలను ఉద్దేశించి పలికిన పలుకులే కాదు, ఈనాడు మనలను ఉద్దేశించి కూడా దేవుడు పలుకుతున్నాడు. ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం మాట్లాడే మాటలు, మన విశ్వాసము, మన ప్రేమ అవన్నీ భగవంతునికి నచ్చిన విధంగా ఉన్నాయా, ప్రీతికరంగా ఉన్నాయా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుని సమక్షంలో ఉన్న మనము భగవంతుని ప్రార్థించాలి. ప్రభు, నీవు మా ఆశ్రయశిల, మా కోట, మా రక్షకుడవు, మా విమోచకుడవు నీవే. మాపై దయచూపి నీ ముఖకాంతిని మాపై ప్రసరింపజేసి మమ్మల్ని దీవించుము అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పాపాల కోసమై ప్రాయశ్చిత్తపడి ఆ భగవంతుని దీవెలను కోరుకుంటూ యోగ్యరీతిగా పూజాబలిలో పాల్గొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీవు దివ్యానుగ్రహం ద్వారా నీ దాసులమైన మేము నీ సేవలను యోగ్యమైన విధముగా నిర్వహింపగలుగుచున్నాము. మేము నీ యందు ప్రకటించు విశ్వాసము ద్వారా నీకు సాక్షులమై జీవించి నీ వాగ్దానం చేసిన శాశ్వత జీవితమునకు పాత్రులనట్లు కృపను చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందినవారమే. మొదటి పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 14వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. సహోదరులారా, మనలో ఎవ్వడును తన కొరకే జీవింపడు, ఎవ్వడును తన కొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. ఏలైనా జీవించి ఉన్న వారిని మరణించిన వారిని పాలించు నిమిత్తమే క్రీస్తు మరణించి సజీవుడయ్యెను. కనుక మీరు మీ సోదరునిపై ఏల తీర్పు చెప్పుదురు? లేదా మీరు మీ సోదరుని ఎలా తృణీకరింతురు? మనము అందరమును తీర్పు కొరకై దేవుని న్యాయపీఠము ఎదుట నిలువబడుదుము. ఏలైనా నేను జీవిస్తున్నట్లుగా ప్రతి మోకాలు నా ఎదుట తప్పక మోకరించును, అందరూ దేవుని స్తుతింతురు అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కదా. కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకొనవలసి ఉండును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడ గలుగుదునని నా నమ్మకము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలెను? అందరూ. ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. దుష్టులు విరోధులు నా మీదికెత్తి వచ్చి నన్ను కబళింప చూచినచో వారే కుప్పకూలిపోవుదురు. నేను ప్రభువును ఒక్క వరము కోరుకుంటుని, నాకు కావలసినది ఇది ఒక్కటియే. నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలననియు, ఆయన సౌందర్యమును గాంచవలననియు, దేవాలయమున ఆయన సలహా అడుగుకోవలననియు నా కోరిక. అందరూ. ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిటవు చేసుకొనుము, నీవు ప్రభు కొరకు నిరీక్షింపుము. అందరూ. ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా సంధించుమయ
సద్భక్తిలో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సంప్రీతిని ఒసగుమయా, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సజీవము సంపూర్ణము ప్రభువా నీ సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్య నీ సొత్తునై. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువా నీ సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్య నీ సొత్తునై. సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ. సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. అధ్యాయం 15 వచనాలు 1 నుంచి 10 వరకు. సుంకరులు పాపులు అందరును యేసు బోధన వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచిన పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీచు వారితో కలిసి భుజిస్తున్నాడు అని సనుక్కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యమునే విడిచిపెట్టి దానిని వెదకుటకై పోవును గదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందించుడు అని చెప్పును. అట్లే పశ్చాత్తాపము అవసరం లేని 99 నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్మని విషయమున పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. 10 వెండి నాణ్యములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకొని నా ఎడల దీపమును వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకునంత వరకు పట్టుదలతో వెతకదా? అది దొరకగానే స్నేహితురాన్లను ఇరుగు పొరుగు స్త్రీలను చేరబిలిచి నాతో పాటు ఆనందింపుడు, నేను పోగొట్టుకొని నాణ్యము దొరికినది అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్మని విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ఈ సంవత్సరము మొదటి నెలలో టర్కీ దేశంలో ఒక గొర్రెల కాపరి ఆయనకి ఉన్న 600 గొర్రెలను మేపుతున్నాడు కొండల ప్రాంతంలో మరియు నదులు ఉన్న ప్రాంతాలలో. ఒక రోజున ఆ కొండల ప్రాంతాలలో మేయుచున్న గొర్రెలు
ఆయన ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో మాట్లాడుతూ టీ తాగుతూ ఉన్నారు. ఆ గొర్రెలు అలా ముందుకు వెళ్ళి కొండని ఎక్కి వీళ్ళు అటు ఇటు తిరిగి చూసే లోపల ఒక గొర్రె ఆ కొండ వైపు నుంచి కిందికి దూకింది. కిందికి దూకినప్పుడు అది అక్కడ ఉన్న నదిలో పడిపోయింది. అది పడిన వెంటనే మిగతావన్నీ కూడా ఆ 600 గొర్రెలు ఆ నదిలో దూకాయి. వీరందరూ పరుగున వెళ్ళి వాటిని రక్షించడానికి ప్రయత్నం చేశారు. అప్పటికే ఒక 400 చనిపోయాయి. మిగిలినవి 200. ఒక్క గొర్రె దునికితే మిగతావన్నీ కూడా దునికాయి. ఇక్కడ ఆ గొర్రెలు అన్నీ కూడా వెళ్ళి ఆ నదిలో పడ్డాయి. ప్రశ్న, ఇక్కడ గొర్రెలు తప్పిపోవటానికి కారణం ఎవరు? గొర్రెలే అని ఒకరంటారు, ఓనర్ అని ఒకరంటారు, గొర్రెల కాపరి. దానికి సమాధానం మనము కూడా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత కొద్ది వివరంగా వివరిస్తాము. అదేలాగన స్త్రీ దగ్గర ఉన్న ఒక నాణ్యం పోయింది. దానిని ఆమె వెతికింది, మనం విన్నాం. అందరికీ ప్రశ్న, ఆ నాణ్యము దానంతటా అదే పోయిందా గొర్రెలాక, లేక ఆ స్త్రీ ఆ యజమానురాలు దానిని పోగొట్టిందా? అందరూ చెప్తారు నాణ్యం దానంతటా అది పోలేదు, ఆ యజమానురాలే దానిని పోగొట్టింది అని. మరి తప్పిపోయిన వాటిని వెతికారు, అటు కాపరి కానీ ఇటు స్త్రీ కానీ. దానినే మన జీవితాలకు అన్వయించుకుంటే దేవుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. మొదటిగా దేవుని స్వభావము ఏమిటి? పూర్వవేదాన్ని మనం పరీక్షిస్తే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నారు, అందరూ రక్షించబడాలంటున్నారు, పాపులు తిరిగి తన చెంతకు రావాలని కోరుకుంటున్నారు. అందుకే ప్రవక్తలను పంపారు, మరియు సినాయి పర్వతం వద్ద ప్రభు నిబంధనలు చేసుకున్నారు. వీటన్నిటిని పాటించి మీరు తిరిగి నా వద్దకు రండి, నా ప్రేమను, నా జాలిని, నా దయను, నా సంరక్షణను మీరు పొందండి అని ఆహ్వానించారు. మరి కొందరు విన్నారు, కొందరు వినలేదు, వారు కూడా తప్పిపోయారు. అయినా కూడా ప్రభు ఎల్లప్పుడూ ప్రవక్తలను పంపి వారిని రక్షించాలని సూచారు. ఎంత కరుణామయుడు, దయామయుడు మన దేవుడు. అదేవిధంగా పరిసయ్యులు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అంగీకరించి దానిని ప్రజలకు విడదీసి దానిని ఎన్నో భాగాలుగా చేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ప్రజలకు మోయలేని భారంగా వారిపైన ఉంచారు. అందుకే వారు అటు దేవునికి దగ్గరగా రాలేకపోయారు, అటు మతాన్ని వాళ్ళు ఆచరించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు చేయబట్టి వాళ్ళు విశ్వాసంలో సన్నగిల్లిపోయారు, విశ్వాసం నుంచి దేవుని నుంచి దూరంగా పోయారు. అంటే ఆ నాణ్యం పోయినట్టు వీళ్ళు కూడా కారణమయ్యారు. ఈ ఇతరులు కూడా దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళటానికి, దేవుణ్ణి ప్రేమించి సేవించటానికి వాళ్ళు కారకులు కాలేదు, వాళ్ళు వారిని ప్రోత్సహించలేదు. తప్పిపోయిన వారిని, తప్పు చేసిన వారిని వాళ్ళు పాపులుగా ముద్రించారు, బహిష్కరించారు, సరిదిద్దలేదు, క్షమాపణను దయచేయలేదు, కనికరాన్ని ఇవన్నీ చూపెట్టకపోయే వరకు వారికి దేవుని యెడల ప్రేమ సన్నగిల్లిపోయింది. మతం అంటే వారికి బాధాకరంగా మారింది. దీనికి కారణం ఎవరు? ఆ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు. మరి అదేవిధంగా ప్రభు ఈనాడు మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ విషయంలో ఒక చిన్న ఉదాహరణ మీకు చెబుతాను. ఒక అమ్మాయి క్యాటకిజం క్లాస్కి రెగ్యులర్గా రావడం లేదు. ఒకరోజు ఆబ్సెంట్ అయింది. ఏమైందంటే మా పేరెంట్స్ రాలేదు. ఇంకో రోజు లేటుగా వచ్చింది క్యాటకిజం క్లాస్కి. ఏమైందంటే వారు లేటుగా వచ్చారు చర్చికి. తర్వాత 15 రోజులు రాలేదు. ఏమైందంటే వాళ్ళు చర్చికి రాలేదు. 3 months రాలేదు. ఏమైందంటే వాళ్ళు రాలేదు. దీనికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఆ గొర్రె తప్పిపోయినట్టు
ఆ యజమానుడు బాధ్యుడా, గొర్రె బాధ్యుడా అనే ప్రశ్న వస్తుంది. అదేవిధంగా పరిసయ్యులు ఏ విధంగా అయితే ప్రజల్ని తప్పుదోవన పట్టించారో అదేవిధంగా ఈ పేరెంట్స్ కూడా గుడికి సక్రమంగా రాకపోవడము, పిల్లలకి క్యాటకిజం సక్రమంగా నేర్కపోవడము వాళ్ళు బాధ్యత వహించాలి. అందుకే పిల్లలు అటు పూజకి రాలేకపోయారు, క్యాటకిజం క్లాసులకు రాలేకపోయారు, క్యాటకిజం గురించి నేర్చుకోలేకపోయారు, దేవుని గురించి నేర్చుకోలేకపోయారు. బాధ్యులు ఎవరు అని ప్రశ్న వేస్తే మనందరికీ తెలుసు, పేరెంట్సే. వాళ్ళు రెగ్యులర్గా రాలేదు. కాబట్టి అదేవిధంగా మనమందరము కూడా బాధ్యులమే అని అటు పేరెంట్సు, టీచర్సు, పెద్దలు వీరందరూ కూడా గుర్తించాలి. పిల్లలు దేవుని దగ్గర నుంచి పోకుండా, పెడద్రేవున పట్టకుండా బాధ్యత వహించాల్సినది ఈ పేరెంట్సు, టీచర్సు, పెద్దలు మరియు అధికారంలో ఉన్నవాళ్ళు. అందుకే క్రీస్తు ప్రభు స్పష్టంగా అంటున్నారు మత్తయి శుభవార్తలో, ఎవరైతే ఈ బిడ్డలకు పాపం చేయడానికి కారణభూతులైతారో వారి మెడకి కంబలు రాయిని కట్టి సముద్రంలో పడవేయుట మేలు అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రభు అంటున్నారు, చిన్న పిల్లలని నా యుద్ధకు రానివ్వండి, ఎలయనా ఇట్టివారిదే పరలోక రాజ్యము అని వారిని చేరబిలిచి దీవించి ఆశీర్వదించారు. ఈ విషయంలో ప్రతి ఒక్క పేరెంట్స్, టీచర్సు, పెద్దలందరూ కూడా ఎవరిని కూడా ప్రభువు నుంచి మీ ప్రవర్తన ద్వారా, మీ ఆలోచన ద్వారా దూరము చేయవద్దు, వారిని తప్పిపోనియవద్దు, వారిని ప్రభు చెంతకు చేర్చాలి. తప్పిపోతే వెతికి తీసుకొచ్చే బాధ్యత మీది అని ఆ ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే ఆ గొర్రెల కాపరి వెతికి దానిని తీసుకొచ్చి సంతోషిస్తాడు. అదేలాగున ఆ నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీ దానిని వెతికి దానిని దొరికించుకొని సంతోషిస్తుంది. మరి అదేవిధంగా కొన్నిసార్లు మానవ మాతృలైన గొర్రెల కాపరి కానీ, స్త్రీ కానీ, పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, మిగతా వాళ్ళు కానీ మర్చిపోతుండొచ్చు, వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేకపోవచ్చు. మరి మన పరిస్థితి ఏమిటి? ఒకవేళ మనపై ఉన్నవారు, మన పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ వాళ్ళందరూ మనల్ని పట్టించుకోకుంటే మన పరిస్థితి ఏంది అని ఆత్మపరిశీలన చేసుకుంటే దేవుడే సమాధానం ఇస్తున్నాడు. ఐజాయా 49:14 ఇతరులు మిమ్ము తిరస్కరించినా విస్మరించినా మీరు భయపడవద్దు. ఎందుకంటే తల్లి తన శిశువును మరచునా, తన ప్రేగును తెంచుకునే బిడ్డకు జాలి చూపదా. తల్లి మరచిన నేను నిన్ను మరువను, ఏలైనా నా అరచేతిలో నీ పేరును రాసుకొని ఉన్నాను. కాబట్టి నీ ప్రావీణ్యములన్నీ నా ఎదుట నిత్యము ఉంటాయి, నీ రూపమంతా కూడా నా ఎదుట ఉంటుందని ప్రభు అభయమిస్తున్నారు. అంటే ప్రభు దృష్టిలో మనమందరము కూడా విలువైన వారము, ముఖ్యమైన వారము. అందుకే 99 గొర్రెలను వదిలిపెట్టి ఒక గొర్రె పోయినా కూడా గొర్రెల కాపరి వెళ్ళి వెదకారు. ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల ప్రజలలో దేవుడు మనల్ని గుర్తుపెట్టుకుంటున్నాడంటే ఎంత ముఖ్యమో మన దృష్టిలో, దేవుని దృష్టిలో ఆలోచించండి. మన ఇండియాలో ఉన్న ఈ జనము 146,000 కోట్ల ప్రజలను మనల్ని గుర్తుపెట్టుకుంటున్నారంటే దేవుని దృష్టిలో మనము ముఖ్యమైన వారము. ఉదాహరణకి 99 ఉన్నాయి, ఒకటి పోతే ఏమైందిలే అని చాలామంది అంటారు. అదేవిధంగా కాయిన్స్ 10 ఒకటి పోయినా 9 ఉన్నాయి కానీ అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి, నాకు ప్రియమైన బిడ్డగా జీవించాలి అని అనుకుంటాడు. కావున అటు పేరెంట్స్ ద్వారా కానీ, ఇతరుల ద్వారా కానీ, లేకపోతే సొంత నిర్ణయాల ద్వారా కానీ మనము తప్పిపోయినా దేవుడు మనల్ని వెతుకుతాడు, వెతికి తీసుకొని వస్తాడు. మన దేవుడు వెతకడం గమనించడమే కాదు, వెతుకుతాడు, వెతికి తీసుకొని వస్తాడు. ఏలైనా కీర్తన 139
13వ వచనంలో తెలియజేస్తున్నారు. ఎందుకు ప్రభు మనల్ని అణువణువున సృష్టించారు, మాతృగర్భాన రూపొందించారు. ఆయన అద్భుత విధంగా మనల్ని సృష్టించారు. ఆయన కార్యములన్నీ కూడా ఆశ్చర్యకరమైనవి. దీనిని బట్టి దేవుని దృష్టిలో మనమందరం కూడా ఎంతో ముఖ్యమైన వారము. పాపం వలన, సైతాను శోధన వలన, మిగతా ఆకర్షణ వలన తప్పిపోయిన దేవుడు మనల్ని తిరిగి తీసుకొని వస్తారు. గొర్రెల కాపరి మరియు ఆ స్త్రీ గొర్రె దొరికినప్పుడు, ఆ నాణ్యం దొరికినప్పుడు సంతోషించారు. అదేవిధంగా దేవుని మాటను ఆలకించి హృదయ పరివర్తనము చెంది తిరిగి ప్రభు చెంతకొస్తే దేవుడు సంతోషిస్తారు. దేవుడే కాదు, పరలోకం సంతోషిస్తుంది, దేవదూతలు సంతోషిస్తారు. ఉదాహరణకి మనము ఎన్నో డిన్నర్లు ఏర్పాటు చేస్తున్నారు. అది బర్త్డే కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, జూబ్లీ కావచ్చు, హౌస్ బ్లెస్సింగ్ కావచ్చు. సందర్భాలు వేరు. అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని. మరి ఎవరైనా పాపమును వీడి ప్రభు చెంతకు వచ్చి తమ జీవితాన్ని మార్చుకుంటే, ఎప్పుడైనా అలాంటి డిన్నర్కి వెళ్ళావా నీవు? లేకపోతే నీవు అలాంటి డిన్నర్ని ఎవరికైనా ఇచ్చావా? హృదయ పరివర్తనం చెందే డిన్నర్, రిపెంటెన్స్ డిన్నర్ అని పేరు పెట్టండి. ఎందుకంటే పరలోకంలో నీ బర్త్డే గురించి, జూబిలీ గురించి, హౌస్ బ్లెస్సింగ్ గురించి సంతోషం లేదు. ఎప్పుడైతే తిరిగి ప్రభు చెంతకు వస్తావో పరలోకములో ఆనందం ఉంది, దేవునిలో ఆనందం ఉంది, దూతలలో ఆనందం ఉంది, సకల పునీతులలో ఆనందం ఉంది. అందుకే మీరు ఈ డిన్నర్ని స్టార్ట్ చేయండి, మీకు ఆశీర్వాదాలు అనేవి వస్తాయి. ప్రభు అందుకే అంటున్నారు, నేను నీతిమంతులను పిలుచుటకు రాలేదు, కానీ హృదయ పరివర్తన నిమిత్తము పాపులను పిలుచుటకు వచ్చాను అని లూకాసు వార్త 5:31 తెలియజేస్తూ, వైద్యుడు రోగులకే కానీ ఆరోగ్యవంతులకు కాదు అని మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నారు. చాలా విధాలుగా మనము తప్పిపోయి ఉంటాము. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభు మనల్ని గమనిస్తున్నారు, ప్రభు మన కోసం వెతుకుతారు. మనము ప్రభు చెంతకు వచ్చినప్పుడు ప్రభు సంతోషిస్తారు. మనం చేయవలసింది ప్రభువులో ఉండడం, ప్రభుపై ఆధారపడి జీవించడం, ప్రభుని అంటిపెట్టుకొని జీవించడము. అట్లా ఉంటే ప్రభు నుంచి దూరంగా వెళ్ళము. మనము సైతానికి బందీలుగా ఉండము. కానీ స్వేచ్ఛగా జీవిస్తూ ప్రభు ప్రేమలోనే ఎల్లప్పుడూ ఎదుగుతూ ఉంటాము. కావున ఆత్మపరిశీలన చేసుకొని తప్పిపోకుండా ప్రభు చెంతనే ఉంటే పరలోక ఆశీర్వాదాలు మనందరికీ వస్తాయి. హృదయ పరివర్తనము చెందుదాము. ఆ ప్రభుకి ప్రీతికరమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాం. సంతోష హృదయంబుతో స్తుతి స్తోత్ర గానముతో, సంతోష హృదయంబుతో స్తుతి స్తోత్ర గానముతో అర్పించెదను నా కానుకను, ప్రీతితో చేకొని దీవించు దేవా. సంతోష హృదయంబుతో స్తుతి స్తోత్ర గానముతో అర్పించెదను నా కానుకను, ప్రీతితో చేకొని దీవించు దేవా. సంతోష హృదయంబుతో స్తుతి స్తోత్ర గానముతో.
సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమర్పించి బలి అర్పణము పవిత్రమైన బలిగా నీ సమక్షము చేరునుగాక. ఈ బలి పవిత్రమైన నీ దయాజాలములను మా మీద కుమ్మరింపచేసి రక్షించినట్లు కరుణించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ వండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, భావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవజాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో అనేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి నా సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజల నిరతము పిలుస్తున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ బ్రతిమాహలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీచేయును. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదును ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యక అయిన దేవమాత అయిన మరియమ్మతోనూ, ఆమె భర్తయ్యకు ప్రీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచర చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహంలో మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్యమున కాచి కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిమ్ము మిన్నగా ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నేస్తమా, ప్రియనేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. నా నేస్తమా, ప్రియనేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. నాతోనే ఉండుటకు, నాలోని శక్తిని నింపుటకు, నాతోనే ఉండుటకు, నాలోని శక్తిని నింపుటకు అరుదెంచితివా నా హృదిలోకి, అరుదెంచితివా నా హృదిలోకి. నా యేసయ్య, నా ప్రియ యేసయ్య, నా యేసయ్య, నా ప్రియ యేసయ్య. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. పునీత ఇన్యస్ వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా యందు నీ శక్తి అధికముగా పనిచేయునుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళికలో మాలో కార్యరూపము దాల్చి నీవు వాగ్దానం చేసిన పరమానందములో మేము పాలు పొందుగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వైశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ లోక మారిన, ఈ సృష్టి మారిన, ఈ లోక మారిన, ఈ సృష్టి మారిన, మారడునా యేసయ్య ఎప్పటికీ, మారడునా యేసయ్య ఎన్నటికీ. నా తల్లి మరచిన, నా తండ్రి విడచిన, నా తల్లి మరచిన, నా తండ్రి విడచిన, మరువడునా యేసయ్య ఎప్పటికీ, విడువడునా యేసయ్య ఎన్నటికీ. చీకటిలో ఉన్న నా జీవితంలోనికి వెలుగుగాయని ప్రవేశించెను. చీకటిలో ఉన్న నా జీవితంలోనికి వెలుగుగాయని ప్రవేశించెను. ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు.